జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జీవితంలో తొందరగా స్థిరపడిపోవాలి. మరి నేను ఉద్యోగం చేయాలా లేక వ్యాపారంలోకి వెళ్ళాలా, ఏం చేయాలన్నటువంటి సందిగ్ధకరమైనటువంటి పరిస్థితుల్లో చాలామంది వ్యాపారాన్ని మొదలెడతారు, వెంటనే నష్టపోవటం, దివాలా తీయటం కూడా జరుగుతుంది. జ్యోతిష్యపరమైనటువంటి అంశాల్లో మీరు ఖచ్చితంగా వ్యాపారాన్ని చేయాలనుకున్నట్టయితే మీ జాతకంలో వ్యాపారం అభివృద్ధిని కలిగిస్తుందా లేదా అని తెలుసుకోవాలంటే వ్యాపార కారకుడు బుధుడు, శుక్రుడు, అంగారకుడు ఈ మూడు గ్రహాలు గనక యోగిస్తూ ఉన్నట్టయితే మీ దైనందిన జీవితంలో వ్యాపారంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి మీరు వెళతారు. కాబట్టి మీ జాతకంలో బుధుడు ఏ భావంలో ఉన్నాడు, అనుకూలవంతంగా ఉందా లేదా అన్న అంశాన్ని తెలుసుకోవాలి. అలాగే శుక్రుడు, అంగారకుడు వ్యాపార సంబంధమైనటువంటి భావాలకు సంబంధించి కానీ భాగ్యస్థానం, లాభస్థానం, షష్టమం ఇలాంటి స్థానాలను పరిశీలన చేస్తూ బుధుడికి సంబంధించిన భావనని, శుక్రుడికి సంబంధించిన భావన, అలాగే అంగారకుడు కుజుడికి సంబంధించిన భావనను లెక్కిస్తే మీ దైనందిన జీవితంలో వ్యాపారంలో అనుకూలంగా ఉంటుందా లేదా మనం తెలుసుకోవచ్చు. మన జాతకంలో ఈ మూడు గ్రహాలు సరిగ్గా లేకపోతే మనం వ్యాపారాన్ని ప్రారంభించిన పెట్టుబడులు కూడా మళ్ళీ దక్కవు. ఈ మూడు గ్రహాల్లో బుధుడు గనక యోగించే ప్రయత్నం జరిగితే మీ పూర్వీకుల నుండి లేదా మీ తండ్రి గారి నుండి మీ పెద్దలు చేస్తున్నటువంటి వ్యాపారం లేదా వాళ్లకు సంబంధించినటువంటి పేరు మీకు అక్కరకొస్తుంది. అది ఒక బ్రాండ్గా మారిపోతుంది. మీరు ఎంత చిన్న వ్యాపారాన్ని పెట్టినా కూడా అది వృద్ధి చేయడంతో పాటుగా తరతరాలుగా వృద్ధి చెందేటువంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాపారాలు చేస్తున్న వ్యక్తుల యొక్క జాతకంలో అనువంశికంగా 10 సంవత్సరాలు, 50 ఏళ్ళు, 100 ఏళ్ళుగా ఒకే వ్యాపారాన్ని నిర్దిష్టంగా చేస్తున్న వ్యక్తులు లేదా కుటుంబ సభ్యుల యొక్క జాతకంలో బుధుడు చాలా బలంగా ఉంటాడు. అందుకే వాళ్ళు అనువంశికంగా పెద్దల యొక్క పేరును ఉపయోగించో లేదా పెద్దలకు సంబంధించిన వ్యాపారాన్ని అనువంశికంగా వారు చేస్తుంటారు. మీ యొక్క జాతకంలో శుక్ర భగవానుడు గనక చాలా అనుకూలంగా ఉన్నట్టయితే మీకు మీరు కొత్తగా ఆలోచిస్తూ సృజనాత్మకత చేత మీకు మీరుగా కొత్త వ్యవస్థని వ్యవస్థీకృతం చేయటం, అతి సులభమైనటువంటి విధి విధానాల్లో మీరు విజయవంతం అవటం, అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో యోగదాయకమైన ఫలితాలని మీరు తప్పకుండా పొందుతారు. కానీ ఇక చిట్ట చివరిది అంగారకుడు. అంగారకుడు జాతకంలో సరిగ్గా ఉంటే రాత్రికి రాత్రే రియల్ ఎస్టేట్ రంగాలు, నిర్మాణ రంగాలు, మైనింగ్ సంబంధించినటువంటి విధి విధానంలో మీ యొక్క అదృష్టం రాత్రికి రాత్రే తలుపు తట్టుతుంది. తెల్లారే లోపు మీ భవిష్యత్తు కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ బుధుడు, శుక్రుడు, అంగారకుడు వీళ్ళు వ్యయంలో ఉన్న, బలహీనంగా ఉన్న, అస్తంగత్వం అవుతూ ఉన్న లేదా పూర్తి స్థాయిలో వీళ్ళ యొక్క బలాన్ని కోల్పోయి ఉన్న వారి యొక్క జాతకంలో వ్యాపారాలు చేసి నష్టపోయి ఇక ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్యాది పాతకానికి కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. జీవితంలో ఇంకేమీ లేదు, సర్వం కోల్పోయాం, ఏమీ చేయలేమన్నటువంటి నిరాశ నిస్పృహలకు వెళుతుంటాం. కాబట్టి మీ దైనందిన జీవితంలో మీరు కూడా వ్యాపారాన్ని సరిగ్గా చేయాలి. ఈ మూడు గ్రహాల్లో కొన్ని బలహీనంగా ఉండవు లేదా అన్ని బలంగా ఉండవు లేదా బలాన్ని సంతరించుకోవాలి. నేను కూడా జీవితంలో ఒక వ్యాపారంలో స్థిరపడాలి అనుకున్నట్టయితే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని
అనునిత్యం పారాయణ చేయండి. విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవదేవుడికి తులసి దళాలతో కట్టిన మాల, తులసి మాలని స్వామివారికి అందచేయండి. బుధవారం పూట, శుక్రవారం పూట, మంగళవారం పూట నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానంతో ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనునిత్యం లక్ష్మీనారాయణుల్ని గనక పూజిస్తున్నా, లక్ష్మీనారాయణుల్ని స్మరణ చేస్తున్నా, లక్ష్మీనారాయణుల యొక్క హవనాన్ని చేస్తున్నా, వ్యాపార సంబంధమైన విధి విధానాల్లో మీకు అనుకూలత లభిస్తుంది. ప్రత్యేకించి మీ వ్యాపార సంస్థలో బుధుడు ఉండేటువంటి అద్భుత స్థానం ఈశాన్యం. మీరు తీసుకున్న వ్యాపార సంస్థని వాస్తుపరమైన అంశాల్లో అత్యంత ఖచ్చితంగా ఉండవలసింది, అత్యంత అనుకూలంగా ఉండవలసినటువంటి ఈశాన్య దిక్కు సరిగ్గా ఉండేటట్టు, పరిశుభ్రంగా ఉండేటట్టు అక్కడ విశేషవంతమైనటువంటి నీటి పాత్రను ఉంచే ప్రయత్నం చేస్తే తప్పకుండా మీ వ్యాపారంలో అనుకూలవంతమైన ఫలితాలు లభించే అవకాశం కనిపిస్తోంది.